రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'భలే ఉన్నాడే' సినిమా రివ్యూ విషయానికొస్తే, ఈ సినిమా నిజంగానే భలేగా ఉంది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. హీరో రాజ్ తరుణ్ పర్సనల్ విషయాల్లో గొడవలు జరగడం వల్ల దాన్ని క్రేజ్ చేసుకుందామనో ఏమో వరుసపెట్టి రిలీజ్ చేశారు ఆ సినిమాలు. అయితే ఫస్ట్ 2 సినిమాలు అంతగా తిరగబడరా స్వామి, దానికి ముందు ఇంకో సినిమా వచ్చింది. అయేం పెద్దగా ఆడకపోయినప్పటికీ 'భలే ఉన్నాడే' కాన్సెప్ట్ బాగుండడం వల్ల ఓ మాదిరిగా ఆడిందా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈటీవీ యాప్‌లో మనకి ఓటీటీలో అవైలబుల్‌గా ఉంది. చాలామంది ఎందుకో మిస్ కొట్టారు థియేటర్‌లో. పక్కా ఓటీటీలో అన్నా చూడండి. ఎందుకంటే ఇది హిలేరియస్ సినిమా. మంచి కాన్సెప్ట్. అంటే ఈ రోజుల్లో ప్రేమ అంటే ఇలా పార్కులో అంట, థియేటర్‌లో ఇష్టం వచ్చినట్టు తిరగడాలు అలా కాకుండా ఒక లవ్‌గా పర్ఫెక్ట్‌గా చూసే కుర్రాడి కథ. సో, అలాగా అతి మంచితనంగా ఉన్నా కూడా అబ్బాయిలని ఇప్పుడు డౌట్ పడతారు అనే కాన్సెప్ట్ తీసుకున్నాడు డైరెక్టర్. అండ్ దాన్ని చాలా బాగా చూపిచ్చాడు. అయితే సెకండ్ హాఫ్ కొంచెం కొద్దిగా లాగ్ ఉంది. ఒక 15, 20 మినిట్స్. అది మించితే మొత్తం హిలేరియస్‌గా ఉంది. సెకండ్ హాఫ్‌లో ఆశ్రమంకెళ్ళే ఎపిసోడే కొద్దిగా కొంచెం డ్రాగింగ్‌గా ఉంది. బట్ 2 అవర్స్ 20 మినిట్స్ అయితే హిలేరియస్ ఫన్ అండ్ కామెడీతో మనోళ్ళు ఎంటర్‌టైన్ అవుతాము. అండ్ రాజ్ తరుణ్ కూడా బాగా చేశాడు. కొత్త హీరోయిన్ అయినా బాగా చేసింది. మదర్ క్యారెక్టర్ అభిరామి కూడా చాలా బాగుంది. హైపర్ ఆది కూడా తన జబర్దస్త్ పంచులు పంచాడు. అక్కడక్కడ జబర్దస్త్ ఆర్టిస్టులు బాగున్నారు. లాస్ట్‌లో సుదర్శన్ కామెడీ కూడా చాలా బాగుంది. సో, మీరు మిస్ కొట్టకుండా ఈటీవీలో ఈ సినిమా అయితే చూడండి. తప్పకుండా ఎంటర్‌టైన్ అవుతారు. మీరు 2 అవర్స్ పాటు ఎంజాయ్ చేస్తారు. క్లీన్‌గానే ఉంది. కొంచెం అక్కడక్కడ అడల్ట్ టైపు సీన్‌లు కొన్నున్నాయి. సో, మీ ఇష్టం. పిల్లలతో కాకుండా మీరుగా చూడండి గానీ, సినిమా అయితే మిస్ కాకుండా చూడండి. థాంక్ యూ.